వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మా ఇంటి బంగారం అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చిందా. మన సమంత గారు యాక్టెడ్, డైరెక్టర్ బై నందిని రెడ్డి. ఆల్రెడీ ఓ బేబీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న మూవీ ఇది. సో ఆల్రెడీ టీజర్ ట్రైలర్తో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. మరి ట్రైలర్ అయితే చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది చూస్తూ మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది చూస్తే కనుక కింద కామెంట్ చేయండి మామ. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఓకేనా, మర్చిపోదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మా ఇంటి బంగారం. రావడం అయితే చాలా భయంగా ఎంట్రీ సీన్ ఇచ్చారు సమంత గారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, మనకి సైలెంట్ ఎంట్రీ ఇచ్చి ఒకేసారి ఆ కార్ పోజ్ పెట్టారు. ఏందో మరి సైలెంట్ పోజ్, సైలెంట్ ఫైట్, సైలెంట్ ఫైట్ అంటే ఆ ఇన్నోసెన్స్ని, ఆ ఫైటింగ్ని చూపిస్తున్నారు. నేనెవరో నీకు తెలుసా, ఇంటెన్సిటీ బాగుంది. క్యారెక్టరైజేషన్ని బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సైలెంట్గా ఉండే అమ్మాయి వైలెంట్ యాక్చువల్లీ, కానీ సైలెంట్గా నడుస్తుంది వేరే చోట. ఊసలేయచ్చా ఏమోళ్ళు దోం పోం తాగేదామా, దోం తారీగా తాగేదాం పుస్సులు. మా ఇంటి బంగారం యాక్చువల్ ఇంటి బంగారం, మా ఇంటి బంగారం శ్రీముఖి గారు అనమాట. ఆవిడ చాలా పద్ధతిగా కుసుమంగా ఉంటారు ఇంట్లో. మన సమంత గారి క్యారెక్టరైజేషన్ వచ్చేసి సాఫ్ట్గా పైకి కనిపిస్తున్న చాలా రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషన్లో ఉంటుంది. అలాగే కట్ చేసి చూపించారు క్యారెక్టరైజేషన్. సో అందరూ మన సమంత గారిని ఆ శ్రీముఖి గారితో, మా ఇంటి బంగారంతో పోల్చి చూపిస్తారు. ఉత్తమ మహిళలాగా ఎన్ని లక్షణాలు ఉండాలి, అందంగా ఉండాలి, సౌమ్యం అంటే ఒక కోడలు ఎలా ఉండాలని ఒక ఇంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు కొంచెం పాస్ట్ కూడా ఉంది కదా, అది మనం మాట్లాడుకోవద్దులే. సో ఇవి కానీ ఏమి రావు, ఒక్కటైతే ఆమె ఉందంట. ఫ్యామిలీకి ఏం కాకుండా కనిపిస్తుంటుంది. ఇంటెన్స్ మాస్ యాక్షన్, లాట్స్ కమ్ ఆన్. ఆవిడెవరో భలే అందమావా. వావ్ వావ్, ఫైట్ అంటే ఇది కదా. 19th జూన్ సైన్ అయినా హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవరైనా భయపడాల్సిందే. సూపర్. ఈసారి కొంచెం చాలా ఇంటెన్స్ డ్రామా నడుస్తుంది, ఆ ఫైట్స్ నడుస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. మా ఇంటి బంగారం గాజులు, కత్తులు, డాన్సులు బట్టిగానే ప్లాన్ చేశారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, క్వైట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ స్టోరీ కూడా ఈజీ గెస్ చేయొచ్చు కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సమంత గారు ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఫైట్స్ దున్నేస్తున్నారు. చీరకట్టులో ఫైట్స్ అంటే ఈవిడ సంథింగ్, ఈవిడ బ్యాక్గ్రౌండ్ సంథింగ్. మ్యూజిక్ కూడా చాలా గుమ్మిసారండి నందిని రెడ్డి. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, ట్రెండీగా. రెండు దెబ్బలు పడిన తర్వాత మూడో దెబ్బ కొట్టకుండా ఉంటుందా? కొడుతుంది ఖచ్చితంగా. సో మొత్తానికి 19th అయితే రాబోతుంది. సినిమా చాలా చాలా బాగుంటుందేమో ఒక గెస్సింగ్ పాయింట్ మామ. బికాస్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్గా నటిస్తూ పాస్ట్ రియాలిటీ, యాక్చువల్గా ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్లో మంచి ఫైటర్ దుమ్ము దూలిపేస్తుంది. సో మా ఇంటి బంగారంగా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళి పద్ధతి గలగా ఉంటూ ఆ ఇంటి మీదకి ఆ రౌడీలు, ఆమెకున్న పాస్ట్ వాళ్ళు శత్రువులు ఆవని ఎగబడి కొడుతున్నప్పుడు ఈవిడ దాన్ని ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటుందన్న కాన్సెప్ట్ మీద నడుస్తుంది ట్రైలర్. చూసినాం సేపు నాకైతే బాగా అనిపించింది. వావ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సమంత గారి ట్రాన్స్ఫర్మేషన్, నటన కూడా బాగుంది. శ్రీముఖి ఒక యాడ్ అడ్వాంటేజ్, పద్ధతి గల పిల్ల, ఆ కోడల రెఫరెన్స్. సో ఓవరాల్గా ఉంది ఓకే బాగానే ఉంది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో జూన్ 19th సినిమా చూసి మాట్లాడేసుకుందాం ఎలా ఉంది అనేది. అంటే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా.